హలో క్రికెట్ లవర్స్, వెల్కమ్ టు కిరా క్రిక్ ఇన్ఫో ఛానల్. సో ఈరోజు మ్యాచ్ ఆర్ఆర్ వర్సెస్ ముంబై ఇండియన్స్ జరగబోతుంది. సో ఈరోజు మ్యాచ్లో ఎవరు గెలుస్తారు, ప్లేయింగ్ లెవెన్లో ఎవరుంటారు చూద్దాం. సో ఈరోజు జరగబోయే మ్యాచ్ గురించి మాట్లాడకంటే ముందు యాజ్ యూజువల్ రిక్వెస్ట్ అండి, మా ఛానల్ కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేస్తూ ఉండండి, కామెంట్ చేస్తూ ఉండండి. క్రికెట్ ఫ్యాన్స్తో మా ఛానల్ గురించి చెప్తూ ఉండండి, మా ఛానల్ లింక్ని షేర్ చేస్తూ ఉండండి. అలాగే ఇంకొక రిక్వెస్ట్ అండి, ఏ రకమైన బెట్టింగ్స్ జోలికి వెళ్ళొద్దు. క్రికెట్ సంబంధించిన ఎలాంటి బెట్టింగ్స్ కూడా వెళ్ళొద్దు. సో ఆటను ఆటలాగే చూడాలి, దాన్ని ఏదో డబ్బులు సంపాదించే సాధనంగా అస్సలే చూడొద్దు. దయచేసి బెట్టింగ్ జోలికి వెళ్ళొద్దు. బెట్టింగ్స్ వల్ల చాలా జీవితాలు, కుటుంబాలు నాశనమైన సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి. కాబట్టి దయచేసి బెట్టింగ్ జోలికి వెళ్ళకండి. సో ఈ వీడియోస్ కూడా ఏదో నేను నా ఇంట్రెస్ట్ కొద్దికి చేస్తుంది. సో అంటే మన ప్రిడిక్షన్ ఏంటి, మన క్రికెట్ పరిజ్ఞానం ఏంటి అని చూసుకోవడానికి తప్పితే ఇంకేది కాదు, దయచేసి గమనించగలరు. సో ఈరోజు జరగబోయే మ్యాచ్ ఆర్ఆర్ వర్సెస్ ముంబై ఇండియన్స్ జరగబోతుంది. సో రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ ఎక్కడంటే జైపూర్లో, ఆర్ఆర్ హోమ్ గ్రౌండ్లో. సో ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు చూసే కంటే ముందు సో ఆర్ఆర్ ప్లేయింగ్ లెవెన్లో ఎవరు ఉంటారు చూద్దాం. సో లాస్ట్ మ్యాచ్ ఆర్ఆర్ వచ్చేసి జీటీతో ఆడింది, చాలా చాలా బాగా ఆడింది. చాలా రన్ రేట్ కూడా మెరుగైన రన్ రేట్ తెచ్చుకుంది అని చెప్పుకోవచ్చు. సో ఓపెనర్లు విధ్వంసం సృష్టించారు. ఎస్పెషల్లీ 14 ఇయర్స్ అయినటువంటి వైభవ్ సూర్యవంశీ యొక్క ఇన్నింగ్స్ చాలా 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 పొగడొచ్చు, గుర్తుంచుకోవాల్సినటువంటి ఇన్నింగ్స్ అది ఐపీఎల్ చరిత్రలో. సో చాలామంది క్రికెటర్స్ ఆ ఇన్నింగ్స్ని చాలా పొగడడం జరిగింది. సో ఓపెనర్స్ శుభారంభం ఇస్తారు. సో చూద్దాం. సో నా ప్రిడిక్షన్ ప్రకారము లాస్ట్ మ్యాచ్లో ఎవరైతే ఆడారో వాళ్ళే ఆడే అవకాశం ఉంది. సో ప్లేయింగ్ లెవెన్ వచ్చేసి రియాన్ పరాగ్, సిమ్రాన్ హెట్మర్, వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్, నితీష్ రాణా, హసరంగా, ధ్రువ్ జురెల్, జోఫ్రా ఆర్చర్, తీక్షణ, సందీప్ శర్మ, యుధ్వీర్ సింగ్. సో వీళ్ళు ఆడే అవకాశం ఉంది. సో లాస్ట్ మ్యాచ్లో ఎవరైతే ఆడారో వాళ్ళే ఈ మ్యాచ్లో కూడా ఆడే అవకాశం ఉంది ప్లేయింగ్ లెవెన్లో. సో ఇంపాక్ట్ ప్లేయర్ ఎవరు ఉంటారో చూద్దాం. సో నెక్స్ట్ చూడండి ముంబై స్క్వాడ్లో. సో ముంబై స్క్వాడ్కి వచ్చేసి లాస్ట్ మ్యాచ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఆడచ్చు. సో లాస్ట్ మ్యాచ్ ఎల్ఎస్జీతో ఆడారు, ముంబై ఇండియన్స్ గెలిచింది. సో ముంబై ఇండియన్స్ కంబ్యాక్ ఇచ్చి లాస్ట్ 5 మ్యాచ్ గెలుస్తూ వస్తుంది. సో ఈ మ్యాచ్ ఏం జరుగుతుందో ప్రిడిక్షన్లో చూద్దాం. సో వీళ్ళ టీం వచ్చేసి లాస్ట్ మ్యాచ్ ఏదైతే ఆడిందో అదే టీం ఆడుతుండొచ్చు అని అనుకుంటున్నాను, చూద్దాం. సో ప్లేయింగ్ లెవెన్లో ఉండేవాళ్ళు నా ప్రిడిక్షన్లో ఏంటంటే హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, రోహిత్ శర్మ, తిలక్ వర్మ, ట్రెంట్ బోల్ట్, నమన్దీర్, కరణ్ శర్మ, ర్యాన్ రికల్టన్, దీపక్ చాహర్, విల్ జాక్స్. సో ఇంకా లాస్ట్ టైం బాష్ను తీసుకోవడం జరిగింది, ఆయనను కూడా తీసుకుంటే అవకాశం ఉంది. సో లాస్ట్ మ్యాచ్లో ఎవరైతే ఆడారో వాళ్ళే ఆడే అవకాశం ఉంది ఈ మ్యాచ్లో కూడా. సో నా ప్రిడిక్షన్ ప్రకారం ఎవరు గెలుస్తారు రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్లో అంటే టఫ్ అనే చెప్పొచ్చు. రెండు కూడా కంబ్యాక్ ఇచ్చాయి. రాజస్థాన్ రాయల్స్ లాస్ట్ మ్యాచ్లో ఆడిన తీరు చూస్తే చాలా చాలా బాగుంది అనిపిస్తుంది. అలాగే ముంబై ఇండియన్స్ లాస్ట్ 5 మ్యాచెస్ గెలుస్తూ వస్తుంది. సో 5 మ్యాచెస్ అంటే 10 పాయింట్స్ ఎట్ టైం యాడ్ చేసుకుంది. సో ఎవరు గెలుస్తారు దాంట్లో 50-50 ఛాన్సెస్. కానీ ఒకటే టీం గెలుస్తుంది. ఆ టీం ఏది అంటే 51% ముంబై ఇండియన్స్కి ఇస్తాను. సో అంటే మ్యాచ్ ఎవరు గెలుస్తారు అంటే ముంబై ఇండియన్స్. 49 అంటే మార్జినల్లో ఓడిపోవచ్చు. ఒకవేళ వెళ్ళిపోతే మాత్రం చాలా ఒక్కోసారి ఏమవుతుంది అంటే డ్రాస్టిక్ చేంజ్తో ఓడిపోతారు, లేదు అంటే క్లోజ్గా. సో ఈ మ్యాచ్ అయితే క్లోజ్ అని అనుకుంటున్నాను. అయినా సరే ఎవరు గెలుస్తారంటే ముంబై ఇండియన్స్ గెలుస్తుంది 51%. దట్టు కొంచెం పర్సెంట్ తోటి 49% ఆర్ఆర్. సో క్లోజ్ మ్యాచ్ అవుతుందని అనుకుంటున్నా, చూద్దాం. సో మీరేమనుకుంటున్నారు, ఏ టీం గెలుస్తుంది అనుకుంటున్నారు? ఆర్ఆర్ గెలుస్తుంది అనుకుంటున్నారా, ఎంఐ గెలుస్తారు అనుకుంటున్నారా? కామెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే ఆర్ఆర్ ప్లేయింగ్ లెవెన్లో ఎవరుంటారు దాన్ని కూడా కామెంట్ సెక్షన్లో తెలపండి. ముంబై ఇండియన్స్ స్క్వాడ్లో కూడా ఎవరుంటారు ప్లేయింగ్ 11 ప్లేయింగ్ 12 అది కూడా కామెంట్ సెక్షన్లో తెలపండి. సో మ్యాచ్ వచ్చేసి ఎవరు గెలుస్తారని చెప్పాను, ముంబై ఇండియన్స్ గెలుస్తుంది 51%, ఆర్ఆర్ వచ్చేసి 49%, రాజస్థాన్ రాయల్స్ వచ్చేసి 49%, ముంబై ఇండియన్స్ వచ్చేసి 51%. సో మీ ప్రిడిక్షన్ ఏంటో కామెంట్ సెక్షన్లో తెలపండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ కిరా క్రిక్ ఇన్ఫో ఛానల్. రేపు ఇంకొక వీడియోతో మళ్ళీ మేము ముందుంటాము. జై హింద్.